అంటున్నాడా డాడీ అంటున్నాడా? ఏ నాయనమ్మ అంటున్నాడా? అన్న మీరు మా వీడియోలో ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాల్టి వీడియో వచ్చేసరికి అండ్ శ్రీమంతం డెకరేషన్ వీడియో అనమాట. సో మేము ఎలా చేసాము ఏంటి అనేది టోటల్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాము. సో చూసేయండి. ఎంత బాగా ఆడుతుందో చూసారా, చిన్నపిల్లలు ఆడినట్టే అది. చంక కూడా ఎక్కేసింది చూసారా, చనివిస్తే చంక ఎక్కుతుంది అంటారు చూసారా. ఇది నెత్తి. సో ఫస్ట్ మనకి ఒక బేస్ అయితే ఉండాలన్నమాట. సో దానికి మేము ఇక్కడ బేస్గా స్టాండ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో మీ దగ్గర స్టాండ్ లేకపోయినా పర్లేదు అనమాట. లైక్ మనకి వెనక విండోస్కి కానీ లేకపోతే ఇంకేదైనా వాల్ దగ్గర కానీ చూసుకొని మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఆ స్టాండ్స్కి తీసుకున్నప్పుడు మేము ఒక థీమ్లో అనుకున్నాం అనమాట. గ్రీన్ మిడిల్లో ఉండి అటు ఇటు ఎల్లో రావాలి అని. సో ఎల్లోది ఒక్కొక్కటి 9 మీటర్స్ అలా పడింది అనమాట. సో ఇటు సైడ్ ఒక 9 మీటర్స్, అటు సైడ్ ఒక 9 మీటర్స్ అండ్ మధ్యలోది వాల్ డ్రాప్. సో రెండు కలిపేసి మధ్యలో మేము పిన్ అయితే పెట్టి అడ్జస్ట్ చేసామన్నమాట. ఇంక ఇప్పుడు ఇట్లా వాల్ డ్రాప్స్ అనేవి కూడా కొంచెం ఈజీగానే దొరుకుతున్నాయి ఎక్కడైనా సరే, ఫ్యాన్సీ స్టోర్స్లో లేకపోతే మెటీరియల్ స్టోర్లో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ క్లాత్ వచ్చేసరికి కొంచెం జార్జెట్ మిక్స్ ఉంది. సో మనం వాటిని ఫిట్ చేసుకునేటప్పుడు మనకు డౌన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో అది చేసేసుకుంటాం మనం. సో ఇట్లా ఇవి గ్రీన్ మ్యాట్ అన్నమాట. ఇవి కూడా మనకి బయట అవైలబుల్ ఉంటాయి డెకరేషన్ షాప్లో అట్లా. నాకైతే ఇది పీస్ వచ్చి 130 or 140 అరౌండ్ పడింది. సో ఇట్లా నేను 20 పీసెస్ అయితే పర్చేస్ చేస్తున్నాం అన్నమాట వీటికి. సో ఇవి వచ్చేసి అరౌండ్ 2600 అట్లా పడింది. మేబీ ఆన్లైన్లో కూడా ఉండొచ్చు, బట్ నేనైతే డైరెక్ట్గా లైవ్ షాపింగ్ చేశాను అనమాట. సో అవి ఇప్పుడు మొత్తం వాటన్నిటినీ మనం లింక్స్తో టై చేసేసి గ్రీన్ కలర్ మధ్యలో మిడిల్లో ఉంది కదా వాల్ డ్రాప్, దానికైతే అటాచ్ చేస్తాము అనమాట. సో ఇవి ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే అవి బ్యాక్లో కొంచెం లీవ్స్ అనేవి కొన్నిటి దగ్గర సరిగ్గా లేవన్నమాట. సో బ్యాక్ వాల్ డ్రాప్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే ఆ గ్రీన్ మనకు అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం ఒక రోకి వచ్చేసి మేము ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని మధ్యలో వాటిని ఆ లింక్స్ని మేము టైఅప్ అనేది చేసుకున్నాము. సో అట్లా ఒక రో మాకు ఒక 3 rows పట్టాయి అలాగా. అండ్ కింద వచ్చేసి అడ్డంగా ఒకటి రో వేసామన్నమాట. సో మొత్తం 4 rows. డెకరేషన్ ఏమన్నా కావాలంటే ఈవెంట్స్ పిలవండి అబ్బాయిని, సుమంతి అబ్బాయి చెప్దామా? కావాలంటే వాళ్ళు వదిలి పిలవండి. సో ఇట్లా 3 rows టై చేసేసుకున్నాం అనమాట. సో వీటిని టై చేసేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం వాటిని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అలిసిపోయిందండి చూసారా. టోటు నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. మ్యాట్లు పిల్లలు అంటే బిట్లుగా వచ్చాయి కదా, ఇట్లా కలిపి వాటిని ఇట్లా జాయిన్ చేసి ఇట్లా పొడవుగా. సరే ఇక్కడ మేమందరం ఇంత కష్టపడుతుంటే మా ఫ్రెండ్ చూసారా కష్టపడకుండా కాఫీ ఎడ తాగుతుందో చూసారా. ఇట్లా వేసేసి టాకా వేసేస్తున్నారు నీట్గా. మనం ఎంత బరువున్న మ్యాట్ పెట్టినా మనం డెకరేషన్కి వాటిని పైన స్టాండ్కి బాగా స్ట్రాంగ్గా కట్టినప్పుడే అది నిలబడుతుందండి. అందువల్ల వీటిని ఇది ఇలా టాకాలు వేస్తే దీన్ని చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అప్పుడు నువ్వు కింద ఎంత బరువు పెట్టినా నిలబడుతుంది. సో ఇక్కడ మనకు ఒక 3 rows అలా పడుతుంది కదండి. సో ఆ 3 rows కూడా మనం స్టార్టింగ్లో వాటికి అట్లా సూదితో కుట్టుకుంటే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో మనకు బేస్ ఏమి ఉండదు కాబట్టి మనం దాన్ని డెఫినెట్గా స్టిచ్ చేయాల్సిందే అనమాట. ఇప్పుడు మనకి ఒక 3 rows వరుసగా వచ్చేస్తే సో కింద కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు దాకా వాటిని పొడవుగా అనేది టై చేసామన్నమాట. సో దీన్ని అడ్డంగా అనేది దానికి పెట్టేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది.
సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఆ రోస్ అయితే 3 పట్టాయి అనమాట. సో 9 feet అనేది మనకు కావాలి. సో అది ఆల్మోస్ట్ 6-7 feet దాకా వచ్చింది. సో కింద గ్యాప్ కవర్ చేయడానికి ఇంకొకటి ఇట్లా మనం పెడుతున్నాం అనమాట. చూసారా అసలు పని ఏం చేస్తుంటే ఇది పిలిచినా కూడా పలకట్లేదు. అంత కిలోడి తోటి అదిగో చూసారా. మళ్ళీ బాయ్ అనగానే బజార్ అంటే పోపిచ్చండి బాబు దీనికి. అదిగో అది చూసారా దానికి బజార్ అంటే ఎంత పిచ్చో. పిల్లలకే కాదండి, ఇదిగో ఈ తోటి గడికి కూడా బో పిచ్చేస్తాడు. చూసారా కింద పనుకోదండి, ఒళ్ళో పనుకుంటుంది వచ్చి. చూసారండి పూర్తయ్యాక ఇది ఎంత నీట్గా ఉందో. ఈ మ్యాట్స్ అనేవి మళ్ళీ మనం డెకరేషన్ అయిపోయాక నీట్గా దాచేసుకుంటే మనకి ఎన్నో ఫంక్షన్స్కి ఉపయోగపడతాయి. అంటే అన్నిటికీ ఇలానే కాకుండా వెరైటీగా మోడల్గా డెకరేషన్ చేసుకోవచ్చు. వీడు చూసాడండి చైర్లో కూర్చున్నాడు. ఎవరైనా కష్టపడుతున్నారు అనుకో వాళ్ళ మీద జోక్ లేయడం తప్ప వీడికి రెండో పనే లేదండి బాబు అసలు. చూయించమ్మా ఒక్కసారి నీ ముద్దు ఫేస్ చూయించమ్మా. ఎవరో మా వాడికి సునీల్కి ఎవరో మా సునీల్ గారికి గెడ్డం పెంచమని చెప్పాడంటండి. వాడు ఆ రోజు నుంచి గెడ్డం మీద బ్లేడే పెట్టలేదు. బయట చిలకలు బాగా తెలుసు వీడికి. ఇది చిలక అనగానే చిలకంటలా కోడి పుంజి అంటున్నాడు దీన్ని. ఇవి శ్రీమంతాన్ని పంచుతారండి బాబు. అరే కొంచెం తిని చక్కెరతో చేస్తారు. ఇదిగో వాళ్ళ అత్త చెప్తుందండి, దాని విలువ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి ప్యాకింగ్ చేస్తారు. ఒరే చిలక కొంచెం తినమ్మా. వాడు చూసారా నాకు దానిలో పెడుతున్నాడు వీడు. సో ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ వాల్ డ్రాప్స్ మాత్రమే సెట్ చేసాం. సో దానిపైన కొంచెం డిఫరెంట్ వేలో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. వాటి కోసం ఇవి సెట్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా సెట్ అనమాట. అవన్నీ సెట్స్ వచ్చి ఉన్నాయి. అవి ఆర్డర్ వైజ్లో లైక్ హైట్ వైజ్లో మనం వాటిని కూడా లోటస్ ఫ్లవర్స్ని అవి కూడా అట్లా సెట్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ అయితే కాదండి. సో నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నేను అవి విడిగా పర్చేస్ చేసి ఉన్నాను కాబట్టి. సో మనం అవి ఒక పక్క డెకరేట్ చేసుకుంటుంటే ఇంకొక సైడ్ ఏంటంటే మామ్ అండ్ మీది ఉంటుంది కదా, మామ్ అండ్ బేబీది. సో అది వచ్చేసరికి మనకి ప్లెయినే వస్తుంది అనమాట. కొన్ని అయితే రెడ్ కలర్ అండ్ అలా కూడా వస్తాయి. ఫస్ట్ ప్లెయిన్ పెడదాం అనుకున్నాము. తర్వాత ఒక థాట్ వచ్చింది ఏంటంటే లైక్ దానికి కొంచెం చమ్కీ అది చల్లుదామని గోల్డెన్ కలర్లో. సో అందుకని ఫస్ట్ ఫెవికాల్ రాసేసి దాని మీద అట్లాగా మొత్తం స్పార్కిల్స్ అనేవి చేస్తున్నాం అనమాట. సో మొత్తం అయిపోయాక ఒకసారి చూసేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది, బేబీది అండ్ మామ్ది. సో నాకైతే బాగా అనిపించింది. సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో దీన్ని తీసుకెళ్ళి మనం మధ్యలో ఫిట్ చేస్తాం అండ్ దాన్ని స్టిక్ చేయాలన్నమాట. సో అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ మధ్యలో స్పేస్ వచ్చేసరికి మామ్ అండ్ బేబీది అనమాట. అండ్ అటు ఇటు కూడా కొంచెం చిలకలను యాడ్ చేసామన్నమాట. అది లాస్ట్ క్రియేటివిటీ. సో ప్లాన్లో అయితే లేదు, బట్ కొంచెం అప్పటికప్పుడు ఇంప్లిమెంటేషన్స్ అందరికీ వస్తూ ఉంటాయి కదా, అండ్ మెయిన్లీ అవే హైలైట్ అవుతాయి కూడా.
మొత్తం రెడీ చేసిన తర్వాత పెట్టి చూస్తున్నాం అనమాట ఎలా వచ్చింది ఏంటంటే మొత్తం మీద చాలా అట్రాక్టివ్గా అట్లా కనిపించింది అనమాట. ఆ లైట్కి కానీ వాటికి కానీ మీకు ఎలా అనిపించిందో కూడా మీరైతే కామెంట్ చేసి చెప్పండి. సో దాన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేయడానికి నార్మల్గా ముందు మనం ఏదైతే కొంచెం పొడవు సూది ఉంటుంది కదా, సో దాంతోనే ముందు అంత డెకరేషన్ చేసాం కాబట్టి ఇట్లా మొత్తం దాన్ని ముందు నుంచి వెనక్కి అట్లా పంపించుకొని దాన్ని స్టిచ్ చేయాలన్నమాట. దానికి ఒక 2-3 సో వాటికి స్టిచ్ చేసిన తర్వాత కూడా అక్కడ అది కనిపించకుండా మనం అయితే లైట్గా ఫెవిక్విక్ రాసి దాని మీద కూడా చమ్కి అంటించేసుకున్నాం అనమాట. సో ఆల్ క్లియర్. ఇక్కడితో ఒక్కసారి డెకరేషన్ అనేది లుక్ వేసేసుకోండి. చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ విత్తనం పాకిపోయింది. గుంటూరులో మా పని ఉంటే గుంటూరు వెళ్తా, గుంటూరు మార్కెట్ తెచ్చాము. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. చాలా 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 బాగా వచ్చింది, మాకైతే అనిపించింది. సో మీకు కూడా ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. గిఫ్ట్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇలా తీసుకొచ్చిందండి. గిఫ్ట్ ఇదిగో ఇట్లా బాదుషా, మిక్చరు, స్వీట్, హాట్, తాంబూలం అవేసేసి గిఫ్ట్ పక్కన పెడుతున్నారు.